गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మనం జూన్ 22వ తేదీ ఆదివారం నుంచి మరలా మనం జూన్ 28 శనివారం వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం। ఈ వారంలో మరి ఈ రోజున పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 11:13 వరకు ఉంది। భరణి నక్షత్రం పగలు 3:58 వరకు ఉంది। వర్జ్యం తెల్లవారితే సోమవారం అనగా 3:09 నుంచి 4:39 వరకు ఉంది। ఈరోజు సాయంత్రం 4:45 నుంచి 5:40 వరకు మరి దుర్ముహూర్తం ఉంది। సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:32 అందరికీ కూడా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగల వివరాలు తెలియజేస్తే 23 సోమవారం మాస శివరాత్రి, సహజంగా రాత్రి 8:49 వరకు త్రయోదశి ఉంది కదా। మరుసటి రోజు చతుర్దశి మంగళవారం సాయంత్రం 6:32 వరకు చతుర్దశి ఉంది కదా, మర్నాడు రాయాలి కదా అనుకుంటూ ఉంటారు। చతుర్దశి ప్రదోషకాలం సూర్యాస్తమైన తర్వాత 3 ముహూర్తాల వ్యాప్తి ప్రదోషకాలం, అందువలన మంగళవారం నాడు ఒక్క విఘడియ కూడా స్పర్శ జరగల। ముందు రోజు త్రయోదశి నాడు రాత్రి మరి 6:33 దగ్గర నుంచి మరి ఈ 2:24 కూడితే 8:57 వరకు ప్రదోషకాలం ఉంది। అందువలన ముందు రోజే 8 నిమిషాల వ్యాప్తి చతుర్దశి సోమవారం నాడు కలిసిన కారణంగా మాస శివరాత్రి 23 జూన్ మాత్రమే। మరి మర్నాడు మంగళవారం నాడు కృష్ణాంగారక చతుర్దశి, బహుళ చతుర్దశి మంగళవారం కలిసినాయి। అది కుజుడికి శాంతి చేయించుకోవడం వలన, యముడికి శాంతి చేయించుకోవడం మూలంగా అనారోగ్య సమస్యలు తొలుగుతాయి, అలాగే అపమృత్యు దోషాలు దొరుకుతాయని చెప్పేసి శాస్త్రవాక్యం। చాలా చక్కనైనటువంటి అమావాస్య 25 జూన్। తండ్రి లేని వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తర్పణాలు వదలండి। ఈ మధ్యకాలంలో కొత్తగా ఫ్యాషన్ స్టార్ట్ అయింది, పితృదోషం అనే పేరుతో ఆ దేవాలయానికి ఈ గుళ్ళకి ఆ గుళ్ళకి వెళుతున్నారు, ఏవో పూజలు చేస్తున్నారు। పితృదోషాలు అంటూ ఉన్నాయి అంటే పితృతర్పణాలతోనే పోతాయి। పితృదోషాలకి పితృతర్పణాలు చేయాలి, పితృశ్రాద్ధాలు చేయాలి, కానీ ఏవో చేసి పోయినాయంటే ఎట్లా కుదురుతాయి? కుదరదు। ఇది శాస్త్రవాక్యం మాత్రం కాదు। పితృదోషం ఉందనుకుంటే కనుక పితృశాంతే చేయండి। పితృతర్పణాలు అమావాస్య నాడు కానీ, సంక్రమణం కానీ, మహాళయ పక్షాల్లో కానీ, తల్లిదండ్రులు కాలం చేసినటువంటి రోజున ఆబ్దీగాదులు నిర్వహించడం కానీ చేయడం మూలంగా పితృదోషాలు జరుగుతాయి, ఇతరత్రా తొలగవు, ఖచ్చితమైన మాట అది। ఇక తర్వాత మరి మనకి ఆషాఢమాసం ప్రారంభమవుతోంది 26 జూన్। ఆషాఢమాసం 26 జూన్తో వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి। ఈ వారాహి నవరాత్రులు అనేవి పూర్వం నుంచి ఉన్నవే, కొత్తగా వచ్చినవేం కాదు। ఆ జగన్మాతకు సంబంధించి శరన్నవరాత్రులు చేయడం అనేది అలవాటు ఉంది। లలితకి శ్రీచక్రార్చన చేస్తున్నాము అంటే ఆ పక్కన రాజశ్యామల, ఓ పక్కన సేనానిగా వారాహి ఉంటారు। ఆ త్రికోణంలో వాళ్ళందరూ ముగ్గురు కూడా ఉంటారు। ఉండగానే ఆ యొక్క జగన్మాత యొక్క కదలిక ప్రారంభమవుతుంది। అందువలన జగన్మాత అంటూ ఆరాధింపబడుతోంది అంటే పరోక్షంగా లలితతో శ్యామల వారాహి కూడా అర్చింపబడుతున్నారు। ఉపాసకులు మాత్రమే ఈ వారాహి నవరాత్రులు చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది అందరూ కూడా దేవాలయాలు చేస్తున్నారు। ఇది విశేషమైనటువంటి నవరాత్రులు, అందరూ కూడా నియమంగా చేసుకోవచ్చు। జూన్ 27 పూరి జగన్నాథ రథోత్సవం ప్రారంభమవుతుంది। ఇక ఆషాఢమాసం వస్తుంది కాబట్టి అత్తాకోడలు ఒక చోటకు ఉండకూడదు అనేటువంటిది ఒక ఆచారం మనకు నడుస్తోంది। శాస్త్రవాక్యంగా చూస్తే మనకి ధర్మసింధు వంటి గ్రంథాల్లో 4 మాసాలు ఇంకా చెప్పడం ఉన్నాయి। మామగారు ఉన్న చోట కొత్త కోడలు ఉండకూడదని, బావుగారు ఉన్న చోట జ్యేష్ఠమాసంలో ఉండకూడదని, మామగారు ఉంటే పుష్యమాసంలో ఉండకూడదని, ఇట్లా అన్నీ చెప్పున్నాయి। మన వాళ్ళు అవన్నీ వదిలేసేసి ఒకే గ్రంథంలో ఒకే శ్లోకంలో చెప్పిన అంశాలన్నింటినీ వదిలేసేసి కేవలం ఈ ఆషాఢ మాసాన్ని మాత్రమే ఆచారంగా పెట్టారు। దానికి ఇంకా అలాంటి ఆచారాన్ని తీసుకొచ్చిన వాళ్ళ మీదే మనం వదిలేయాలి। అయితే అందరూ ఆచరిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆచరించాలి। కొత్త కోడలు కొత్త అత్తగారు అది కొత్త కోడలు అత్తగారితో కలిసి ఒక చోట ఉండకూడదని ఆచారం పెట్టారు కాబట్టి ఆషాఢ మాసంలో కూడా దూరంగా ఉండండి। అలాగే ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న మూఢమి, ఇలాంటి సందర్భాల్లో చాలామంది అయ్యా మేము పెళ్లి చూపులు చూడాలి అంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతోంది, నెల రోజులు నెల 15 రోజులు ఆగాలంటే కష్టమవుతోంది,
మరి శ్రావణ మాసం మంచి రోజులు వచ్చేసరికి నిశ్చితార్థం చేసుకోవాలంటే మేము ఒక అవగాహనకు రావాలి కదా, మరి ఏం చేయాలి అంటున్నారు. ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒకటే సూచన, సమయమైనా మంచిదై ఉండాలి, స్థలమైనా మంచిదై ఉండాలి. దైవ సన్నిధికి ఎప్పుడూ దోషం ఉండదు. అందువలన పెళ్లి చూపులు అత్యవసరంగా నిర్వహించవలసిన అవసరం వస్తాయి. వాళ్ళు ఉద్యోగరీత్యా సెలవులు ఉండట్లేదు కాబట్టి ఆ వ్యవహారాన్ని పూర్తి చేద్దాం అనేటువంటి ఉద్దేశం కనుక ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రథమతః వధూవరులిద్దరిని కూడా అక్కడ చూసుకునేలాగా చేయండి. ఆ అమ్మాయి అబ్బాయికి ఒకవేళ వివాహం నిశ్చయమైంది అంటే కనుక వాళ్ళు మొట్టమొదట చూసుకున్నటువంటి సమయం, అంటే వివాహ నిమిత్తంగా చూసుకున్న సమయం, దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. అందువలన మంచి సమయం ఉన్నంతలో తిథివార నక్షత్రాలు చూసుకుని దైవ సన్నిధిలో కనుక కలుసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చుని మిగతా మాటలనే పూర్తి చేసుకోవచ్చు. అలా ఏర్పాటు చేసుకుంటే చెప్పాను చూసారా, స్థలమైనా మంచిదే ఉండాలి, సమయమైనా మంచిదే ఉండాలి. ఆ నిమిత్తంగా కనుక మీరు వ్యవహరిస్తే అక్కడ మీకు ఇంకా దోషాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక ఈ వారం రోజులు మనం ఉన్నటువంటి గ్రహచారాన్ని, ఈ వారం రోజుల్లో రాహు కుంభం, శని మీనం, శుక్రుడు మేషం, కుజుడు కేతువు కలిసి సింహం, రవి బుధ గురువులు మిథునంలో ఉన్నారు. ఈ గ్రహచారంలో ఈ వారం రోజుల్లో మరి మార్పు అనేది ఏమీ లేదు. అయితే బుధుడు మాత్రం ఆయన కర్కాటకంలోకి మారారు. బుధుడు కర్కాటకంలో బుధుడు ఉన్నారు. ఇప్పుడు అందరం కూడా ఒకసారి భగవన్నామం చేసి ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచార ఫలితాలని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. సమస్య లేకుండా చక్కగా సమయపాలనతో ప్రతి పని కూడా పూర్తి చేసుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే కుటుంబ సభ్యులకి అవసరమైన పనులు మీరు నిర్వహించడం, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీరు ఆశించిన ఫలితాలు కూడా చక్కగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విధి నిర్వహణ చాలా బాగుంటుంది. మీ తోటివారు కానీ మీ కింద పనిచేసేవారు కానీ మీకు బాగా సహకారం చేస్తూ ఉంటారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మంచి శుభవార్తలు అందుతాయి, మంచి సలహాలు సంప్రదింపులు దొరుకుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్నవాళ్ళు ఈ వారం రోజులు కూడా మంచి తెలివితేటలు ప్రదర్శించడం, అలాగే మంచి సలహాలు తీసుకోవడం, పనులు వేగంగా చేసుకోవడం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు చాలా బాగా నడుస్తాయి. షేర్ వ్యాపారులు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు, ఈ స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలు సజావుగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. మీరు కొన్నాళ్ళు వాడుకుని పక్కన పెట్టిన బట్టలు ఏమైనా ఉంటే శనివారం నాడు బీదలకు దానం చేయండి. తద్వారా మీకు ఇంకా శుభ పరిణామాలు చేకూరుతాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా అనాలోచితంగా వ్యవహరించే అవకాశం వస్తుంది. వీళ్ళకి ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ పని ప్రారంభం చేసిన దగ్గర నుంచి అనాలోచితంగా వ్యవహరిస్తారు. ఏదో తొందరపాటుతనం ప్రదర్శిస్తారు. ఆ తొందరపాటుతనాన్ని దూరంగా పెడితే వృషభ రాశి వాళ్ళకి ఈ రాబోయే వారం రోజులు కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి. కుటుంబ పోషణ నిమిత్తంగా చేసేటువంటి వ్యవహారంలో ఈ ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా సర్దుబాటు కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. తద్వారా కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో కొంచెం గ్యాప్ పెరిగే అవకాశం వస్తుంది. సమయపాలన లేకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా మీరు కొంచెం అనుకున్న పనులు లేట్ చేసుకునే అవకాశం వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కూడా సమయపాలనని చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. వాహనాలు నడిపే విషయంలో కానీ, అలాగే దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ మీ వస్తువులు మర్చిపోయే అవకాశం వస్తుంది. బంధువులకు కానీ మిత్రులకు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వార్తలు విని తద్వారా మీ మనసు కొంచెం ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. విద్యార్థులకు, రైతులకు కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులు శ్రమ చేస్తారు, కానీ అనుకున్న స్థాయిలో మార్కెటింగ్ చేయలేని పరిస్థితి ఉంటుంది.
ఫైనాన్స్ వ్యాపారులు అలాగే శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. మాట తీరు చాలా కంట్రోల్గా ఉండాలి. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా వేగంగా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కానీ వీళ్ళకి వాహనాల విషయంలో రిపేర్లు అలాగే వాళ్ళు వాడుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకపోతే ఏదైనా మిషన్స్ కానీ తరచుగా రిపేర్లు చూపించే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాలకు చెందినటువంటి గర్భిణీ స్త్రీలు ఈ వారంలో కొంచెం ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. అలాగే ఈ మృగశిర 1, 2 పాదాల వాళ్ళు కూడా తరచుగా చికాకులు పడే అవకాశం వస్తుంది. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి అక్కడే కూర్చుని. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ప్రతి చోట కూడా చాలా తెలివిగా వ్యవహరించడం అవకాశం వస్తుంది. ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే సానుకూలం అవుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నిట్లోనూ కూడా తెలివితేటలు బాగా పనిచేస్తాయి. కానీ తొందరపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నామేమో, అనవసరమైన ప్రయత్నం చేస్తున్నామేమో అనేటువంటి ఆందోళన వస్తుంది. అనవసరమైన వ్యక్తులు కూడా మీకు సలహా ఇస్తారు. తద్వారా కొన్ని పనులలో మీరు అడుగు వెనక్కి వేసే అవకాశం వస్తుంది. కానీ మీ బుద్ధి కుశలత ఈ వారం చాలా బాగా పనిచేస్తుంది. ఎవరి సూచనలు మీరు తీసుకోవద్దు. మీరే స్వతంత్రంగా మీ స్వబుద్ధితో వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రవాణా సౌకర్యాల్లో మీరు చాలా అనుకూల స్థితిని పొందుతారు. అనుకోని విధంగా ఉద్యోగంలో మీ తోటి వాళ్ళు సహాయం చేయడం మూలంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ వారంలో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ని చక్కగా నడుపుకుంటూ ఉంటారు. ఎటువంటి సమస్యనైనా సరే తెలివిగా దాటేస్తూ ముందుకు వెళ్తారు. కొన్నిసార్లు మాత్రం ఏదో కొంచెం ఏమరపాటుగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆగ్రహావేశాలని ప్రయత్నపూర్వకంగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతరుల యొక్క వ్యవహారాల్లో అసలు తలదూర్చవద్దు. మీరు గతంలో చేసిన రుణాలు కానీ మీకు గతంలో ఉన్నటువంటి వ్యవహార సమస్యలు కానీ ఈ వారంలో కొంచెం మళ్ళీ అవి కదిలే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు పాటించండి. కొత్తగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. పాత ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇప్పుడు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. ఇక మార్కెటింగ్ ఉద్యోగస్తులు బాగా ఒత్తిడికి లోనే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతి అంశం కూడా చాలా గోప్యంగా ఉంచండి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్య విజయం సాధించే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహారం చేసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీరు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సమయం కుదిరితే 12 సార్లు కూడా పారాయణ చేసుకోవచ్చు. అది 12 గంటల లోపుగానే పారాయణ చేయాలి. ఇక ప్రదోష కాలంలో చక్కగా మీరు కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా మీకు ఈ వారంలో ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కర్కాటక రాశి. పనులు వాయిదా వేయడం అనేటువంటి లక్షణం బాగా పెరుగుతుంది. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటారు. ఆ కారణంగా కొన్ని కార్యక్రమాల్లో ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా మీరే స్వయంగా అన్ని పనులు చూసుకోవాలి. ఖర్చు నియంత్రించలేరు. అనుకున్న ఆదాయం చేతికి రాదు. పనులు సరిగా సాగవు. ఒత్తిడికి లోనవుతారు. ఆగ్రహావేశాలకు లోనవుతూ ఉంటారు. ఏమీ ఉపయోగం లేనటువంటి ఆగ్రహావేశాలు అవన్నీ కూడా. అలాగే ఈ వారంలో నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు సహకరిస్తాము అన్నవాళ్ళు సహకరించని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అనుకున్న రీతిగా సాగవు. మితభాషణ ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారం రోజులు కూడా మీరు దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళదు. మీకు ముఖ్యమైనటువంటి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు వదిలి కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. ప్రతి అంశంలోనూ మితభాషణ చాలా అవసరం.
ఎవరి వ్యవహారంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ప్రత్యేకమైనటువంటి సూచన మరలా చేస్తున్నాం. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో కొంచెం అవమానాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది, దూరంగా ఉండడం మంచిది. అలాగే ఎవరికైనా సహకారం చేద్దామని మీరు ముందుకు వెళ్ళినా ఆ కార్యక్రమాల్లో కూడా మీరు చెడు మాట అనిపించుకునే అవకాశం వస్తుంది. అందువలన అక్కడ కూడా మీరు చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా సరిగా సాగవు, కొంత వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు, ఒంటరిగా అసలు ప్రయాణాలు చేయొద్దు. ఇక పునరుసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరమవుతూ ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విధి నిర్వహణలో ఎంత శ్రమ చేసినా తగిన గుర్తింపు రాని పరిస్థితి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పనులు వాయిదా వేసుకుంటూ చాలా ఇబ్బందికరమైనటువంటి సమాజంలో సంచారం చేయవలసిన అవసరం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో గోపూజ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీరు ప్రదోషకాలంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రం ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అంత మంచిది. తద్వారా మీ బుద్ధి కుశలత బాగా పనిచేసి సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ వారం రోజులు కూడా మీరు బహుజాగ్రత్తతో వ్యవహరించాలి. ఇప్పటిదాకా మీకు శని రాహు కుజ కేతువులు మాత్రమే బాగాలేదు అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు బుధుడు కూడా వ్యయంలోకి వచ్చేసాడు. ఆయన కూడా ఇబ్బందికరమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. అందువలన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారంలో బుధవారం తర్వాత చంద్రుడు కూడా ఆయన మరి వ్యయంలో సంచారం ప్రారంభం చేస్తారు, సుమారుగా గురువారం దగ్గర నుంచి. ఈ వారం చివరిలో కొంచెం ఇబ్బందులు ఎక్కువైపోతాయి. ఎటువంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు. ఏమయ్యా నీకు అప్పు తీరుస్తానో, లేకపోతే నీకు డబ్బులు అడ్జస్ట్ చేస్తానో, నీ పని ఆ రోజు చేసి పెడతానో, ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి. కారణం ఏంటంటే వెళ్తున్న కొద్దీ కూడా గ్రహ సంబంధమైనటువంటి దోషాలు పెరుగుతూ ఉన్నాయి గోచారంలో సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. అదే కాకుండా అది కొన్నాళ్ళ పాటు వాయిదా వేసినా పర్లేదు. పనులు కొత్తగా అవ్వలేదని బాధపడడం కంటే రోజువారీ పనుల మీదే దృష్టి పెట్టి ఆ పనులు మాత్రమే సవ్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఒకసారి మీ జాతకాన్ని మాత్రం బాగా పరిశీలింప చేసుకోండి. కారణం అంటే ఈ బుధుడు ఇట్లా వ్యయంలో ఉండగానే రవి కూడా కొద్ది రోజుల్లో వ్యయంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఇటువంటి సంచారం రాబోయే కాలంలో ఇంకా కొంచెం ప్రతిబంధకాన్ని సృష్టించేటువంటి సంచారం పెరుగుతుంది. కాబట్టి మీ పర్సనల్ జాతకాల్లో కనుక యోగం బాగుంటే ఈ గోచారాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు ఒకసారి మీ సిద్ధాంతిని కలిసి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవడం అవసరం. ఏదైనా ముఖ్యమైన వ్యవహారానికి వెళ్తున్నప్పుడల్లా సిద్ధాంతుల దగ్గర కూర్చొని చాలా డీటెయిల్గా ప్రత్యక్షంగా వెళ్ళండి, ఫోన్లో అడగండి. సిద్ధాంతులను ఎవరిని కూడా జాతకాన్ని కానీ ముహూర్తాలు కానీ ఫోన్లో అడగకూడదు. అది శాస్త్రమే అట్లా రాసిపెట్టింది, స్వయంగా వెళ్ళండి అని పెట్టుంది. దాంట్లో చాలా రహస్యం ఉంది, చాలా ఆంతర్యం ఉంది. వాడు చేశాడో చేయలేదో, చేసి చెప్పాడో చేయకుండా చెప్పాడో మీకు ఎట్లా తెలుస్తుంది? స్వయంగా వెళ్ళి కూర్చొని చేయించుకోవడం మంచిది. శాస్త్రంలో మహర్షులు ముందుగానే ఆలోచించి చెప్పారు. ఆన్లైన్లో జ్యోతిషం అడగడం మూలంగా వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. సరే, ఇక అది పక్కన పెడితే ఇక ఆన్లైన్లో అడిగినా ప్రత్యక్షంగా డిస్కషన్లోకి వెళ్ళాలి. వాళ్ళు చెప్పింది వన్ సైడ్గా వినడం కాదు. వాళ్ళతో డిస్కషన్లోకి వెళ్తే జాతకం చూస్తున్నాడు రా అని చెప్పడానికి అవకాశం వస్తుంది. అలాంటి పనులు మాత్రమే చేయండి. సరే, ఇక మరి సందర్భంలోకి వస్తే సింహరాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా గ్రహ దిగ్బంధనం కనబడుతోంది. శుక్ర గురువులు ఇద్దరు బాగున్నారు కాబట్టి మీకు తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో కూడా ఆటంకాలు ఉంటాయి, కానీ సరి చేసుకుంటూ ఆ 3 కార్యక్రమాలని పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాలు తప్పితే కొత్త కార్యక్రమం పెట్టుకోవద్దు. దూర ప్రాంతాలు వెళ్ళొద్దు, ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు. వాహనాలు దూర ప్రాంతాలు మీరు ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. పనిముట్ల వాడకంలో గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. రుణాలు కొత్తవి చేయొద్దు. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెట్టండి. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ యొక్క గ్రహ సంబంధమైనటువంటి దోషాలు పోవడానికి ప్రాతకాలంలో తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే ప్రదోషకాలంలో దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రతిబంధకాలు బాగా, అడ్డంకులు బాగా వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా ఉన్నా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. వ్యయకుజుడు సప్తమ శని కదా, పనులు ఆలస్యం అవుతాయి, లేకపోతే బాగా దిగ్బంధనంగా ఉంటూ ఉంటాయి. సరే,
శుభకార్య ప్రయత్నాల్లో మంచి వేగం అందుకుంటుంది. కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలామందికి ఏదైనా హామీలు ఇస్తూ ఉంటారు, పూర్తి చేసుకుంటూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు వినబడతాయి. మీకు ఆర్థిక లావాదేవీలు బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా బాగా నడుస్తాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లేందుకు బాగా గట్టిగా కృషి చేస్తారు. గురు రాహుకేతుల యొక్క సంచారం బాగున్న కారణంగా అడ్డంకులు, అవరోధాలు ఏం రాబోతున్నాయో ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ వ్యవహారంలో ఇట్లా ఆటంకం వచ్చే అవకాశం ఉంది, ఈ వ్యవహారంలో ఇలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, దీన్ని మనం సరి చేసుకోవాలి అనేటువంటి ధోరణిలో బాగా కృషి చేస్తారు. తద్వారా సమయాన్ని సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో తోటివారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పుణ్యమా అని ఈ వారం రోజులు కూడా అన్ని విషయాల్లోనూ కూడా చాలా ప్రోగ్రెస్గా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కాలక్షేపం చేస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి మొత్తం ఈ వారం రోజులు కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు అందే అవకాశం ఉంది. ఈ వారం రోజులు వ్యయంలో కుజుడు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి పొద్దున పూట. అలాగే ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కూడా రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత తులారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు చక్కగా నడుస్తాయి. చాలా బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతారు. అన్ని కార్యక్రమాల్లో అందరితోనూ కూడా సహాయం తీసుకుంటూ చాలా చక్కగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. షేరు వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. శుభ పరిణామాలు చాలా చోటు చేసుకుంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహచారం చాలా బాగుంది. సమయం వృధా చేయకండి. మీకు గత సమస్యలు ఏమైనా ఉంటే ఈ వారంలో పరిష్కరించుకునే దిశగా కృషి చేయండి. కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి సెటిల్మెంట్ చేసుకునేటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళండి. కొత్త ప్రయోగాలు ఏమైనా చేయాలి అనుకుంటే ఈ వారంలో మీరు ప్రారంభం చేసి వాటికి బేస్మెంట్, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కూడా పూర్తి చేసుకునే పనులు వేగమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో చేయబోయేటువంటి ప్రధానమైనటువంటి పెద్ద కార్యక్రమాలకు కూడా దానికి సంబంధించిన డిస్కషన్స్ ఇప్పుడు పూర్తి చేస్తే ఇటువంటి చక్కనైనటువంటి గ్రహచారంలో మీకు మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మాకు ఇంకా మంచి ఫలితాలు పెరగాలి, ఏం చేయాలి అని అడిగితే కనుక ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదమ్మని ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం ఆ లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కారణం ఏంటంటే అంతా మనకి అనుకూలంగా ఉంది, ప్రతి పని మనం చేయగలం అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తారు. ఏదో తెలియని పని ప్రారంభం చేయగానే ఒత్తిడి ప్రారంభమవుతుంది. పనులు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. నమ్మిన వాళ్ళు పనులు చేయని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆశించిన ఫలితాలు రాకుండా ఉండే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాలు అన్నిట్లోనూ కూడా మీరు ఊహించిన రీతిగా పరిణామాలు ఉండవు. కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి, కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. అనుకున్న రీతిగా జరగకపోవడం మూలంగా చాలా ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అమ్మకాలు, కోర్టు వ్యవహారాలు, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా ఈ వారంలో వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు, రైతులకు మీరు ప్రత్యేకం మీ పనులు తప్పితే వేరే పనులు పెట్టుకోకుండా మీరు ఉండమని చెప్పి సూచిస్తున్నాం. కొత్త ప్రయత్నాలు చేయొద్దు, ఇతర వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఖర్చులు నియంత్రించే దిశగా ఎక్కువగా కృషి చేయాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తెలివిగా, ఓర్పుగా సంచారం చేసే శక్తి భగవంతుడు కలుగజేస్తాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. అలాగే తప్పనిసరిగా శివారాధన, అందులోనూ రుద్రాభిషేకం ఈ వారం రోజులు కూడా చేయించుకోవడం వలన చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత ధనురాశి. చాలా మంచి మార్పులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన ఘటనలు కూడా పక్కన నడుస్తాయి. ఒక్కొక్కసారి అనవసరమైన ఆగ్రహావేశాలకు దగ్గరవుతారు. ఒక్కొక్కసారి తెలియని పొరపాట్లకి మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితులు అలాగే బంధువులు మీకు ప్రోత్సాహకరంగానే ఉంటారు. అయితే ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
అష్టమ కుజుడు సప్తమ కుజుడు ఉన్నప్పుడు దానికంటే కూడా ఇప్పుడు కొత్తగా ఏదైనా సమస్యలు రాబోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు కొత్తవి చేయొద్దు, ఎంత ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా కానీ. ఈ వారం అంత అనుకూలంగా లేదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకి మీకు మంచి సూచనలు సలహాలు అందుతాయి. మీకు విదేశీ నివాస ప్రయత్నాలకి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకి, అమ్మకాల ప్రయత్నాలకి, వాహనాల కొనుగోలు అమ్మకాలకు కూడా మంచి సలహాలు సూచనలు ఉంటాయి. అలాగే చాలా తెలివిగా ఓర్పుగా ఉంటారు, స్నేహంగా ఉంటారు, అందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ వ్యవహారాల్లో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఇక్కడ మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి, మీరు నిరోధించేటువంటి వృధా ఖర్చుల విషయంలో మీ బుద్ధిని బట్టి మీకు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా అనుకూలం అవుతాయి. ప్రతి పనిని కూడా ఆలోచించి చేయండి, విజయం మీ వైపే ఉంటుంది. అలాగే బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో మీ సహకారం చాలా గొప్పగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి మీరు కీర్తింపబడే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కొంచెం చికాకులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూలా నక్షత్రం వాళ్ళు ఆడుతూ పాడుతూ అన్ని పనులు సవ్యంగా పూర్తి చేసుకుంటారు. ఈ వారం ఈ రాశి చెందినటువంటి స్త్రీలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రవి సప్తమంలో ఉన్న కారణంగా చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. అలాగే అవకాశం కుదిరితే కనుక లక్ష్మీ అష్టోత్తరం కూడా పారాయణ చేసుకోండి. తద్వారా ఇంకా మంచి పెరుగుతుంది. మకర రాశి. అష్టమ కుజుడు అలాగే షష్ఠ గురువు వీళ్ళు అట్లాగే ఉన్నారు. మీకు ప్రతి వారంలోనూ వాళ్ళ గురించి ఇబ్బందికరంగా అని చెప్పాల్సి వస్తుంది. అయితే కొంచెం ధైర్యయుక్తమైన నిర్ణయాలు చేయడానికి అవకాశం లేదు. డబ్బు యథావిధిగా ఖర్చు పెట్టాల్సిన చోట్ల ఖర్చు పెట్టచ్చు, కానీ అసలు మన ఖర్చులు ఏంటి, మన ఆదాయం ఏంటి, మనం ఏం చేద్దాం, ఏం చేయకూడదు అనే దాని మీద మంచి బుద్ధి ప్రసరింపజేసి విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పడితే సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, మార్కెట్ ఉద్యోగస్తులు, ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా వీళ్ళు కొంచెం అలసత్వం ప్రదర్శించి పనులు పాడు చేసుకునే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉంటే అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలోనూ, రైతుల విషయంలో కూడా షష్ఠ గురువు, అష్టమ కుజుడు ప్రభావంగా శ్రమ ఎక్కువ, కొంచెం ఫలితాలు సరిగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరణ చేయమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయండి. తద్వారా మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. ఇక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా మటుకు వేగంగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. అంతా బాగుంది, నాకంతా కూడా సవ్యంగా నడుస్తుంది, చాలా మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటూ ఉంటారు. కానీ సమస్యలు కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఊహించినంత అనుకూలంగా మాత్రం ఉండదు. కారణం ఏంటంటే రాహువు, కేతువు బాగుండకపోవడం, ఏలినాటి నడుస్తూ ఉండడం, ఇవన్నీ నడుస్తుండగా షష్ఠ బుధుడు, సప్తమ కుజుడు కూడా వెళ్తూ పాటు తోడయ్యారు. కొత్త ప్రయత్నాలు చేయడానికి ఉండదు, కొత్త ప్రయోగాలు చేయడానికి ఉండదు. పాత వ్యవహారాల్లో మీకు కావాల్సిన సలహాలు, సంప్రదింపులు జరగవు. సహకరించాల్సిన వ్యక్తులు సహకరించరు. కుటుంబ సభ్యులకి మీకు అనుకూలత కూడా సాధారణ స్థాయిలో ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేద్దాం అనుకుంటే అవి సరిగా సాగని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఆరోగ్యం ఏదో కాస్త ఇబ్బంది ఉందేమో, నాకేదైనా అవయవాలు ఏమైనా ఇబ్బంది వస్తున్నాయేమో అనే భావాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆరోగ్యవంతులకు కూడా ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టుగా భావనని సృష్టిస్తూ ఉంటుంది. తద్వారా ఈ కుంభరాశి వాళ్ళు ఏ విధంగానూ అడుగు ముందుకు వెళ్ళని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు కొంత వాయిదా తీసుకోవడం కూడా మంచిది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. శతభిష నక్షత్రం వాళ్ళు నమ్మి మోసపోయే లక్షణాలు ఉంటాయి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ
ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో దుర్గా ఆరాధన చాలా విశేషంగా చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. తద్వారా కొంచెం మంచి మార్పులు చేకూరే అవకాశం వస్తుంది. ఈ కుంభరాశి చెందినటువంటి స్త్రీలకు, కుంభరాశి చెందినటువంటి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు ఉండమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఈ వాహనాలు నడిపేటువంటి ఉద్యోగస్తులు, ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం గాయాలు అవ్వకుండా రాబోయే 3 మాసాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉండదు. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కంగారు పడవలసిన అవసరం లేదు. చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అన్ని అంశాల్లోనూ కూడా కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు. మీ తోటి వారి ద్వారా, మీ కుటుంబంలో కానీ, మీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, మీ పెద్దవాళ్ళ ద్వారా మంచి ప్రోత్సాహకరమైనటువంటి సూచనలు, సలహాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా సజావుగా అన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ్మ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. మంచి ఫలితాలు ఇంకా పెరిగే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ